హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగార్జున. మీరు చూస్తున్నారు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడానికైతే సన్నాహాలు అయితే జరుగుతాయని అయితే మాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఎప్పుడు ఏంటనేది అంటే మనకు ఆల్రెడీ తెలుసు, హైకోర్టులో జడ్జిమెంట్ అనేది తీర్పు అనేది రిజర్వ్ అయితే అవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ కోసం అయితే మన బోర్డు వారు అయితే వెయిట్ చేస్తున్నారని అయితే ఇన్ఫర్మేషన్ మాకైతే వచ్చింది. ఆ జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఏదైతే మనకి ఈవెంట్స్కి సంబంధించి వెబ్ నోట్స్ ఉన్నాయో ఆ వెబ్ నోట్స్ డేట్స్తో సహా ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నారని అయితే మాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి దీన్ని బట్టి మ్యాక్సిమం అయితే మరి ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడానికి సన్నాహాలలో భాగంగా అయితే ఏదైతే సెన్సార్ విభాగం ఉందో ఆ సెన్సార్ విభాగానికి మామూలుగా ఒక సందేశం అయితే రావడం జరిగింది. మరి ఆ సందేశం ఏంటంటే, ఈసారి ఏదైతే ఎస్ఐకి ఈవెంట్కి జరిగిందో ఆ ఎస్ఐ ఈవెంట్ జరిగినటువంటి టెండర్కే అది ఇంక్లూడింగ్లో అందులో ఒక పీసీ కూడా ఉంది కాబట్టి అప్పుడే మరి దానికే ఇచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయని అయితే సమాచారం వచ్చింది. దాని ప్రకారం అయితే ఈసారి సింగిల్ సెన్సార్ అయితే ఉండడానికి అవకాశం ఉంది. మరి ఈ సింగిల్ సెన్సార్ వల్ల మరి చాలామంది కొంతమంది ఎస్ఐ ఈవెంట్ 100 మీటర్స్లో మేము కోల్పోయామని చాలామంది చెప్పడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. మరి అలాగే ఏదైనా మీరు ఇప్పుడు మాకు డబుల్ సెన్సార్ కావాలనుకున్నా కూడా దాని గురించి అయితే గవర్నమెంట్కి మీ రిక్వెస్ట్ అయితే పంపండి. ఏదైనా చేంజెస్ ఒకవేళ ఉంటే ఇవ్వడానికి అయితే గవర్నమెంట్ ప్రయత్నించడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈవెంట్స్ అయితే ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అయితే కంపల్సరీగా అయితే వెబ్ నోట్ రావడానికి అవకాశం ఉంది. ఈ జడ్జిమెంట్ ఏంటంటే అఫీషియల్ జడ్జిమెంటులో హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చాలా పూర్వంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ని పరిశీలిస్తే, సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా పరిశీలిస్తే చాలా వరకు కూడా 2 నుంచి 3 వారాలు టైం తీసుకోవడానికి చాలా ట్రై చేశారు ఇంతకుముందు జడ్జిమెంట్లలో జడ్జి గారు. ఎందుకంటే కొన్ని అఫీషియల్స్ మ్యాటర్స్ కూడా ఉంటాయి కాబట్టి అందులో కొన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ని పరిశీలించి ఇంకా దాన్ని స్టడీ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అందులో ఏదైతే ఈ జడ్జిమెంట్ ఉందో మనకి ఇది రిజర్వేషన్ సంబంధించినటువంటి బేసిక్స్ మ్యాటర్ కాబట్టి మ్యాక్సిమం చాలా రెఫర్ చేసి జడ్జిమెంట్ ఇవ్వడానికి అవకాశం ఉందని తెలుస్తోంది. మినిమం 2 వీక్స్ అయినా దగ్గర తీసుకోవడానికి అవకాశాన్ని అయితే కొట్టుపారేయడం. మ్యాక్సిమం జడ్జిమెంటు ఈ వీక్లో ఏదైతే ఉందో ఈ వీక్లో మ్యాక్సిమం రావడానికి అయితే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మరి చూడాలి జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుందో దాన్ని బట్టి అయితే ఈవెంట్స్ అయితే కంపల్సరీ అయితే షెడ్యూల్ అయితే రావడం జరుగుతుంది. ఆ డేట్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే ఈవెంట్స్ ఎప్పుడు జరగడానికి అవకాశం ఉందని మాకు వచ్చిన సమాచారంలో ఏంటంటే జనవరి నెలలో కంపల్సరీగా అయితే ఈవెంట్స్ స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. అది ఏంటనేది ఈ జడ్జిమెంట్ దాన్ని బట్టి అయితే ఆధారపడి ఉంది. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా డేట్స్ గురించి మేము ముందైతే ఉంచడానికైతే కంపల్సరీగా నేను ట్రై చేస్తాను. మరి ఇది ఫ్రెండ్స్, దీన్ని దృష్టిలో పెట్టుకొని అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. మరి ఈవెంట్స్ చాలామంది అభ్యర్థులు నాకు ఈవెంట్స్ ఎప్పుడు చెప్పండి అని అడుగుతున్నారు. అది ఆఫ్టర్ పొంగల లేదంటే బిఫోర్ పొంగల అనేది ఈ జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉంది. ఆ జడ్జిమెంట్ రాగానే ఏ డేట్స్ అనేది అయితే మేమైతే చెప్పడానికైతే కంపల్సరీగా నేను ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరైతే ప్రిపేర్ అవ్వండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకైతే డెఫినెట్గా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో చూస్తూనే ఉండండి నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.